హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శర్బాని. నేను మీ కవిత ధనరాజు. ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ టమాటా కర్రీ చెప్తున్నాను. దొండకాయ ఎంతమందికి ఇష్టం? నాకైతే దొండకాయ పచ్చడితో చాలా ఇష్టం. ఇలా టమాటా కర్రీ తప్పని టైంలో చేసేస్తుంటారు. మీరు చేసుకోవాలి కదా, తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు చెప్పేస్తున్నా. కానీ చాలా టేస్ట్ బాగా అయింది. నాకు నచ్చకుండా తినేసానండి. నిజంగా బాగుంది. తప్పకుండా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ట్రై చేసేస్తారా? మరి చెప్పేస్తాను. మరి నెక్స్ట్ ఒక బౌల్లో ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కారపొడి కూడా వేస్తున్నాను, అందుకే పచ్చిమిర్చి కొంచెం వేసాను. జీలకర్ర, ఆవాలు వేసేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇది మనకి ఒక 2 minutes అనుకోండి. పచ్చిమిరపకాయల పైన మనకి కొంచెం వైట్గా వస్తుంది కదా, అప్పటి వరకు వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసుకుని అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ వేయించేసుకోవాలి. ఇప్పుడు మనకి మంచి అరోమా వస్తుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి తింటే. తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? కమెంట్ చేయండి. దొండకాయ టమాటా కర్రీ ఎంతమంది రెగ్యులర్గా చేస్తుంటారు? అది కూడా కమెంట్ చేయండి. మీరు ట్రై చేసిన పిక్ నాకు ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో ట్యాగ్ చేయండి. ఫాలో అయిపోండి ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో, ఓకేనా? ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టుకున్న దొండకాయని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. దొండకాయ కొంచెం ఇప్పుడు ఆయిల్లో కొద్దిగా వేగింది అనుకోండి, టేస్ట్ అద్దరిపోతుంది. మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా దొండకాయలు వేసేసి వెంటనే టమాటాలు, కారం అవన్నీ వేసేస్తుంటారు. దానికంటే ఇలా కొంచెం ఒక 2 to 3 minutes ఆయిల్లో కొంచెం మగ్గిచ్చేసి మనం తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం అనుకోండి, సూపర్ ఉంటుంది. తొందరగా మగ్గడం కోసం అండ్ కర్రీకి సరిపడా సాల్ట్ నేను ఇప్పుడే వేసేసాను. కింద అంటుకుంటుంది బికాజ్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, దానికనమాట. అందుకే కలుపుతూ చేసుకోవాలి, ఓకేనా? ఇది మగ్గిపోయింది. దీన్ని కొంచెం సేపు మూత పెట్టేసి దాంట్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు మనం కొంచెం మగ్గిచ్చేద్దాం. మీరు అలా ఏం చేస్తారు? కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. గంట నొక్కి ఆల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోద్దే. నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. నేను యాక్చువల్లీ వంట చేసే ఉద్దేశమే ఒకప్పుడు లేకుండే, బట్ ఇప్పుడు మాత్రం రెగ్యులర్గా రోజుకి 2-3 వంటలు చేయాల్సి వస్తుందండి. అమ్మో, హౌస్ ఉమెన్ కంటే వర్కింగ్ ఉమెన్గా ఉండడం చాలా చాలా బెటర్ కదా. ఎంతమంది సపోర్ట్ చేస్తారు ఈ విధంగా? వంట చేయడం ఇష్టం ఉన్న వాళ్ళు ఓకే, కొంచెం కష్టంగా ఉన్న నాలాంటి వాళ్ళకి మాత్రం వర్కింగ్ ఉమెనే బెటర్ అనిపిస్తుంది. అవునంటారా? కమెంట్ చేసి చెప్పండి. మరి టమాటా వేసేసాను. టమాటా వేసిన తర్వాత ఒక 5 minutes మూత పెట్టి మగ్గించాను, టమాటా మెత్త పడడం కోసం. ఇప్పుడు నేను ఆల్రెడీ మిరపకాయలు కొన్ని వేసాను కదా, అందుకని కారపొడి వేస్తున్నాను. లేదు అంటే ఫస్ట్ టైం మొత్తం మిరపకాయలు వేసుకున్నా పర్లేదు, ఫస్ట్ మిరపకాయలు వేయకుండా కారపొడి వేసుకున్నా బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరి చాయిస్ వాళ్ళది కదా. ఎందుకంటే కొంతమంది పచ్చికారం తింటారు, కొంతమందికి పచ్చికారం తింటూ నచ్చదు, కడుపులో నొప్పి అలాంటి కొంచెం ఎలర్జీ ఉంటుంది. అలాంటి వాళ్ళు కారపొడి వేసేసుకోవచ్చు. చాలా చాలా సూపర్గా సింపుల్గా మనం మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారా? దీనికి సూపర్ కాంబినేషన్ పచ్చిపులుసు లేదా పప్పు అయినా బాగుంటుంది. ట్రై చేస్తారా? చేసేయండి, నాకు సపోర్ట్ చేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.